ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఏసర్ కంపెనీకి చెందిన టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. వీళ్ళ సిరీస్ వచ్చేసి సూపర్ సిరీస్ అంటున్నారు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ టీవీలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. దాని తర్వాత దీనిలో వీళ్ళు మనకు 80 వాట్స్ ప్రో స్పీకర్స్ని మనకు దీనిలో బిల్టిన్గా ప్రొవైడ్ చేశారు. మరి దీంతో సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందో చూద్దాం. తర్వాత గూగుల్ టీవీ అయినా కానివ్వండి, అల్ట్రా క్యూఎల్ఈడి టీవీ అంటున్నారు. అంతేకాకుండా గిగా బేస్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా విఆర్ఆర్ ఉంటుంది, డ్యూయల్ ఏ ప్రాసెసర్ ఉంటుంది, ఏ పిక్చర్ ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ స్పెసిఫికేషన్స్ తోటి బాక్స్ మొత్తం నింపేశారు. మరొకసారి ఈ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. ప్రైజింగ్ గురించి చెప్పలేదు కదా, సో ప్రైజింగ్ ఎండింగ్ వరకు తీసుకెళ్ళి చెప్పకుండా నేను స్టార్టింగ్ చెప్పేస్తున్నాను. 55,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. అయితే దీనిలో మనకు డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ నుంచి మొదలు పెడితే 85 ఇంచెస్ వరకు అయితే ఈ టీవీస్ దొరుకుతాయి. మరి టీవీ మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మరి ఆ బ్రాండ్స్లలో ఈ టీవీ అనేది ఎక్కడ స్టాండ్ చేస్తుంది అనేది ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి టీవీ ఆన్ చేసి సౌండ్ విని పిక్చర్ క్లారిటీ చూసి దాని తర్వాత మాడదాం. దీనిలో అయితే వీళ్ళు విఏ ప్యానల్ అయితే యూజ్ చేసేసారు. ఒకసారి చూద్దాం మరి ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ మరి ఫటాఫట్ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్ లోపల మనకు స్టాండ్స్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇవి మెటల్ స్టాండ్స్. జనరల్గా మనకు ప్లాస్టిక్ బిల్డ్తో కూడిన స్టాండ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, కాకపోతే దీనిలో మనకు మెటల్ క్వాలిటీ స్టాండ్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బాక్స్ లోపల మనకు ఒక ఏవీఐ కేబుల్, పవర్ కార్డు, రిమోట్, దాని తర్వాత బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ టీవీ బ్యాక్ సైడ్ని చూస్తే మనకు టీవీ అనేది సాలిడ్ కనిపిస్తుంది. హై క్వాలిటీ ప్లాస్టిక్ని యూజ్ చేశారని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనము పోర్ట్స్ గురించి మాట్లాడితే USB 2.0 ఉంది, USB 3.0 ఉంది, ల్యాన్ పోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ యాంటీనా ఆప్టికల్ పోర్ట్స్ అయితే అన్నిట్లలో ఉంటాయనుకోండి. ఇక్కడ మనకు HDMI 1లో ERC పోర్ట్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం గేమింగ్ చేసుకోవాలనుకునేటప్పుడు అయితే ఈ పోర్ట్ అనేది బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ HDMI 2, 3 అంటే 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత AVI ఇన్ ఉంది. తర్వాత హెడ్ ఫోన్ కోసం కూడా ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ దీనిపైన కూడా మనకు అవే స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇండియాస్ ఫస్ట్ టీవీ విత్ గూగుల్ టీవీ విత్ Android 14. జనరల్గా మనకు టీవీస్లలో Android 11, 12 అది ప్రొవైడ్ చేస్తుంటారు. కాకపోతే దీనిలో Android 14ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇది అల్ట్రా క్యూఎల్ఈడి టీవీ, ఏ పిక్చర్ ఆప్టిమైజేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఎలాగో నేను 50 వాట్స్ సంబంధించిన ప్రో స్పీకర్స్ ఉంటాయని చెప్పాను, గిగా బేస్ ఉంటుందని చెప్పాను, డాల్బీ విజన్, అట్మాస్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు డ్యూయల్ ఏ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. తర్వాత మనకు విఆర్ఆర్ ఉంటుంది 120 హెర్ట్జ్ది. అంతేకాకుండా MEMC ALLMని కూడా ప్రొవైడ్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. సో చూసారు కదా మొత్తం స్పెసిఫికేషన్స్ తోటి ఈ స్క్రీన్ మొత్తం నిండిపోయింది. మరి దీనిపైన స్టిక్కర్స్ ఉన్నాయి, వీటిని అయితే రిమూవ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన రిమోట్. అన్ని రకాల బటన్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, తర్వాత అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ని అయితే ఓపెన్ చేసేయచ్చు. ఇక దాంతోపాటే మనకు ఒక గూగుల్ అసిస్టెంట్ బటన్ని కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది కూడా బాగుంది. పవర్ కార్డ్ కనెక్ట్ చేసేసాను. ఒకసారి టీవీని అయితే ఆన్ చేసేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. అక్కడ మీరు చూడొచ్చు ఏసర్ అని చెప్పేసి టీవీ అనేది బూట్ అవడం మీరు గమనించవచ్చు. సో మరి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మిగతా విషయాల గురించి మాట్లాడదాం. టీవీ చుట్టూ చూసుకున్నట్టయితే బేస్ కనిపించట్లేదు. కింద ఏసర్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. తర్వాత ఇక్కడ మనకు డాల్బీ విజన్, అట్మాస్ అని చెప్పేసి ఉంది. అంతేకాకుండా ఇది గూగుల్ టీవీ తోటి వస్తుంది. దాని కారణంగా మనకు సెటప్ ప్రాసెస్ కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించిన యూఐ కూడా మనకు ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం టీవీని బూట్ చేసిన తర్వాత చూడండి మనకు యూఐ అనేది ఇలా కనిపిస్తుంది. మనం చాలా వాటిని డైరెక్ట్ ఇక్కడ నుంచే యాక్సెస్ చేసేసుకోవచ్చు. అన్ని రకాల యాప్స్ అనేవి కూడా మనకు దీనిలో కనిపిస్తాయి. మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే మనం డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. లేదా మనకు రిమోట్లో కూడా యూట్యూబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి కూడా యాక్సెస్ చేసేసుకోవచ్చు. రిమోట్లో మనకు గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి కూడా మనము డైరెక్ట్ మనకు నచ్చిన దాన్ని యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇండియన్ ఫస్ట్ Android 14 గూగుల్ టెలివిజన్ అని చెప్తున్నారు. అంటే అంతేకాదు ఇక్కడ చూడండి మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 14 తోటి వచ్చింది. జనరల్గా మనకు టీవీస్లో Android 11, 12 ఇస్తూ ఉంటారు. సో అది అన్నట్టు. అంతేకాకుండా వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇండియా ఫస్ట్ డైనమిక్ బేస్డ్ డ్యూయల్ ప్రాసెసర్ యూస్ చేస్తారని చెప్తున్నారు. అంటే A55+ A75 ఆర్కిటెక్చర్ ఉంటుంది చూసారా, దాన్ని యూస్ చేసేసారు. అంతేకాకుండా దీనిలో మనకి ఇంక్రెడిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్చర్ ఆప్టిమైజేషన్ ఉంటుందని చెప్తున్నారు. అంటే దానికోసం రియల్టెక్ 2875 చిప్ని యూస్ చేశారు, చిప్సెట్ని యూస్ చేశారు. దాని కారణంగా మనకు చాలా ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. అడ్వాన్స్డ్ GPU ఉంటుంది, 25% బెటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు, 48% హై పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినా సరే మీకు అది అర్థమైపోతుంది. ఇక్కడ మీరు పిక్చర్ చూడండి, చాలా క్లారిటీగా రావడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు టాప్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే మైక్రో డిమ్మింగ్, MEMC, ALLM, తర్వాత VRR. సో చూసుకున్నట్టయితే మనకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా ప్లస్ ఈ అన్ని ఫీచర్స్ ఇచ్చిన కారణంగా పిక్చర్ అనేది చాలా క్లారిటీ కనిపిస్తుంది. బ్లాక్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి, వైట్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే పిక్చర్ క్లారిటీ అయితే సాటిస్ఫైయింగ్ ఉంది. సో ఇక్కడ మనం సౌండ్ కూడా ప్లే చేసి చూద్దాం. ఒకసారి శాంపుల్ వినిపిస్తాను మీకు. 80 వాట్స్ హైఫై ప్రో స్పీకర్స్ని యూస్ చేశారు. గిగా బేస్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు దీనిలో. అంటే మనకు టెలివిజన్లో నుంచి వచ్చే డైరెక్ట్ సౌండ్ ఏదైతే ఉంటుందో ద బెస్ట్ సౌండ్ అని చెప్పేసి అంటున్నారు. జనరల్గా మనము ఈ సౌండ్ బార్స్ పెట్టుకుంటే సౌండ్ ఎక్కువ వస్తుంది, కానీ టీవీ నుంచి వచ్చే సౌండ్ అనేది తక్కువ ఉంటుంది కదా. కాకపోతే వీళ్ళు దీనిలో 80 వాట్స్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేసిన కారణంగా సౌండ్ అనేది లౌడ్గా వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి మీరు సౌండ్ వినండి.
అంతేకాకుండా చాలా ఎనర్జీ ఎఫిషియెంట్ ఉంటుంది, లోడ్ స్టాండ్ బై పవర్ కన్సంప్షన్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ ఏసర్ బ్రాండింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే అంటే ఈ నెంబర్ ఆఫ్ స్మార్ట్ టెలివిజన్ సోల్డ్ ఇన్ ఇండియా అలా మనం మాట్లాడినట్టయితే టాప్ 5 బ్రాండ్స్ ఉంటాయి సరే. సో దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు 120 Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా మనకి ఇది స్పీడ్ కూడా బాగుంటుంది. గేమింగ్ చేసేటప్పుడు కూడా మనకి ల్యాగ్స్ లేకుండా చాలా ఈజీగా అయితే గేమింగ్ని చేసుకోవచ్చు. సో దీనిలో మనకు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ మనం పిక్చర్లోకి వెళ్ళామనుకోండి, పిక్చర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే దీనిలో కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ అని చెప్పేసి ఉంది. సో యాక్చువల్లీ ఇది ఆఫ్ చేసి ఉంది దీన్ని ఆన్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఏపీకి ఉంది సరే, దీన్ని కూడా మనం ఆన్ చేసినట్టయితే ఏం చేస్తాయంటే అంటే ఇప్పుడు మనకు ప్లే ఆబ్జెక్ట్లో ఉండే ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి చూపిస్తానండి. దాని కారణంగా ఆ ఫేస్ అనేది మనకు చాలా బాగా కనిపిస్తుంది. అంటే మొత్తానికి అక్కడ ఉండే ఆబ్జెక్ట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎన్హాన్స్ చేసిన కారణంగా ఆ ఫేస్ లో మనకు క్లారిటీ అనేది డీటెయిల్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి అన్నట్టు. ఫేషియల్ డిటెక్షన్ ప్రొవైడ్ చేసి అని చెప్పాను కదా. అంతేకాకుండా సినిమాటికల్ ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా సీన్ డిటెక్షన్ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే కి సంబంధించిన చాలా ఫీచర్స్ ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 120 Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా స్మూత్గా అయితే గేమింగ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. 1.07 బిలియన్ కలర్స్ ఉంటాయని చెప్తున్నారు. సూపర్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ లాంటి సపోర్ట్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనం ఇక్కడ ఈ వీడియోస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే 5 GHz 2.4 GHz రెండింటి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మొత్తానికి ఇది ఈ టీవీలో మరి మీకేం నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.